హాయ్ టుడే మనము సి లాంగ్వేజ్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే యూనియన్స్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ యూనియన్ ఈజ్ లైక్ ఏ స్ట్రక్చర్ అనేసి కాల్ చేస్తాం. స్ట్రక్చర్స్ యూనియన్స్ బోత్ ఆర్ సేమ్ అంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దాన్ డేటా టైప్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకుని యూస్ చేయడాన్నే మనము స్ట్రక్చర్స్ అంటాం. అలాంటి స్ట్రక్చర్స్ లాగే మనకి యూనియన్స్ అనేవి ఉంటాయి. సో యూనియన్కి స్ట్రక్చర్కి డిఫరెంట్ ఏంటి అంటే యూనియన్లో ఉన్న మోర్ దెన్ వేరియబుల్స్లోంచి ఏదైనా ఒక వేరియబుల్నే మనము ఆబ్జెక్ట్ ద్వారా కాల్ అనేది చేయగలుగుతాము. అంటే మనము యూనియన్లో డిఫైన్ చేసిన వేరియబుల్స్లోంచి ఒక వేరియబుల్కి మాత్రమే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. మిగతా వేరియబుల్స్ని మనము యూజ్ అనేది చెయ్యలేము. సో దాన్నే యూనియన్స్ అనేసి కాల్ చేస్తారు. ఏ యూనియన్ ఈజ్ లైక్ ఏ స్ట్రక్చర్ in which all the members are stored at the same address. అంటే ఇచ్చిన ఆల్ వేరియబుల్స్ అనేవి సేమ్ అడ్రస్లోనే స్టోర్ అవుతుంది. క్లియర్లీ దే కెనాట్ ఆల్ బి దేర్ ఎట్ ద సేమ్ టైమ్. ఓన్లీ వన్ మెంబర్ కెన్ బి stored in such an object at any one time. మనం ఇచ్చిన ఆల్ వేరియబుల్స్ నుంచి ఒక వేరియబుల్ని మాత్రమే వన్ టైంలో యాక్సెస్ చేసుకుంటాము. సో దాన్నే మనము యూనియన్స్ అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ ఓవర్ రైట్ అవుతుంది. ఓవర్ రైట్ బై అనదర్. ఇప్పుడు నేను యూనియన్స్లో 2 వేరియబుల్స్ తీసుకున్నా, ఏ బి. ఈ ఏబిల్లోంచి ఏదో ఒక వేరియబుల్ని మాత్రమే మనము యాక్సెస్ అనేది చేసుకోగలుగుతాము. అంటే ఒక వేరియబుల్కి మాత్రమే మెమరీ అనేది అలొకేట్ చేస్తాము. ఇక్కడ ఉన్న మోర్ దాన్ ఎలిమెంట్స్ని ఒకేసారి రిట్రైవల్ చేసుకోలేము. అదే కనుక స్ట్రక్చర్లో అయితే ఆల్ ఎలిమెంట్స్ని మనము రిట్రైవల్ చేసుకోవచ్చు. సో ఏ యూనియన్ ఈజ్ లైక్ ఏ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే ఏంటండి? కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ ఏ యూనియన్ కెన్ హోల్డ్ ఎనీ వన్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ బట్ ఓన్లీ ఎట్ డిఫరెంట్ టైమ్స్. సో ఇక్కడ డిఫరెంట్ టైమ్స్లో ఒకే ఒక వేరియబుల్కి మనము యాక్సెస్ అనేది చేసుకుంటాము. ఇక్కడ సింటాక్స్ చూడండి. యూనియన్ మనం క్రియేట్ చేసే యూనియన్కి ఒక నేమ్ ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ యూనియన్ నేమ్. ఇక్కడ డేటా టైప్స్ మనము యూనియన్ని సెమీకోలన్ ద్వారా క్లోజ్ చేస్తాము. ఇక్కడ కూడా యూనియన్స్కి మెయిన్ క్లాస్లో ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ అనేది దేనికి క్రియేట్ చేస్తాము అంటే
మనమిచ్చిన యూనియన్కి మెయిన్ అనే కంపైలర్లో మెమరీ అలొకేట్ అవ్వడం కోసం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎంటిటీ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఆఫ్ యూనియన్ అనేసి కాల్ చేస్తాం. యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ హెచ్ యాష్ ఇన్క్లూడ్ కార్డియో డాట్ హెచ్. ఇక్కడ యూనియన్స్ని యూనియన్ అనే కీవర్డ్ ద్వారా డిఫైన్ చేస్తాము. యూనియన్ యొక్క నేము అర్థమెటిక్ అని అసైన్ చేశాను. ఇంటీజర్లో ఏ అనే ఒక వేరియబుల్, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇంతటితో యూనియన్ని క్లోజ్ చేశాను. వాయిడ్ మెయిన్. ఇక్కడ యూనియన్ అర్థమెటిక్ అనే యూనియన్కి నేను జెడ్ అనే ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేశాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ అనే యూనియన్లోంచి ఏదో ఒక వేరియబుల్కి మాత్రమే మనము యాక్సెస్ అనేది చేసుకుంటాం. ఏ అనే వేరియబుల్ని యాక్సెస్ చేసుకుంటే బిని చేసుకోలేం, బిని చేసుకుంటే ఏని చేసుకోలేం. నేను ఏ అనే వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నా. స్కాన్ఆఫ్ పర్సంటేజ్ అడ్రస్ ఆఫ్ జెడ్ డాట్ ఏ ఇఫ్ జెడ్ డాట్ ఏ బై 2 అంటే ఏలో ఉన్న వాల్యూని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0కి ఈక్వల్ అయితే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. లేదంటే ఆడ్ నెంబర్ అనేసి ప్రింట్ చేయాలి. ఇంతటితో మెయిన్ని క్లోజ్ చేశాను. ఒక యూనియన్లోంచి ఏదో ఒక వేరియబుల్ని మాత్రమే మనము యాక్సెస్ అనేది చేసుకోగలుగుతాము. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. s1.c. ఇప్పుడు కంపైల్, దెన్ రన్. ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ అంది. 4 అని ఇచ్చాను. అది ఈవెన్ అయితే ఈవెన్, ఆడ్ అయితే ఆడ్ అనేసి చెప్పింది. ఈ విధంగా ఒక యూనియన్లోంచి ఏని కానీ బిని కానీ మాత్రమే ఇక్కడ యాక్సెస్ అనేది చేస్తాము. సో ఒకవేళ మనము 2 వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తే ఏం జరిగిద్దో ఇప్పుడు చూద్దాం. యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ హెచ్ యాష్ ఇన్క్లూడ్ కార్డియో డాట్ హెచ్ స్ట్రక్ట్ అర్థమెటిక్ అని ఇచ్చాను. ఇంటీజర్లో ఏ కామా బి అని ఇచ్చాను. ఇంతటితో ఈ యొక్క అర్థమెటిక్ అనే యూనియన్ని క్లోజ్ చేశాను. వాయిడ్ మెయిన్. ఇక్కడ మెయిన్ని స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటారు, లేదా కంపైలర్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ స్ట్రక్ట్ అర్థమెటిక్ అనే దానికి ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా. ఇక్కడ చూడండి, ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ స్కాన్ఆఫ్ పర్సంటేజ్ టీ అడ్రస్ ఆఫ్ ఎక్స్ డాట్ ఏ
address of x dot b. Printf addition is percentage t x dot a plus x dot b. Get ch. దీన్ని సేవ్ చేస్తున్నా. ఎస్ టూ డాట్ సి. ఇది స్ట్రక్చర్ అండి. అంటే యూనియన్లో ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేశాను. నా ఉద్దేశ్యం ఏంటి అంటే ఇక్కడ స్ట్రక్చర్లో ఉన్న 2 వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనేది నా యొక్క ఉద్దేశ్యం. సో ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 4, బి వాల్యూ 5, ఏ ప్లస్ బి చేసి 9ని డిస్ప్లే చేసింది. అంటే స్ట్రక్చర్లోంచి నేను 2 వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకున్నాను. ఒకవేళ నేను కనుక ఒక యూనియన్లోంచి 2 వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకుంటే ఏం జరిగిద్దో ఇప్పుడు చూద్దాం. సో యూనియన్స్ని యూనియన్ అనే కీవర్డ్ ద్వారా డిఫైన్ చేస్తారు. యూనియన్ అర్థమెటిక్ ఇంట్ ఏ కామా బి. ఇంతటితో యూనియన్ని క్లోజ్ చేసా. వాయిడ్ మెయిన్. ఇక్కడ యూనియన్ అర్థమెటిక్ అనే దానికి నేను జెడ్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా. సిఎల్ఆర్ ఎస్ఈఆర్ ప్రింట్ఫ్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ స్కాన్ఫ్ పర్సంటేజ్ టీ. ఇక్కడ యూనియన్కి ఆబ్జెక్ట్ జెడ్ డాట్ ఏ జెడ్ డాట్ బి అని ఇచ్చాను. ప్రింట్ఫ్ ఎడిషన్ ఈస్ పర్సంటేజ్ టీ జెడ్ డాట్ ఏ ప్లస్ జెడ్ డాట్ బి. గెట్ సిహెచ్. ఇంతటితో యూనియన్ క్లోజ్ మెయిన్ క్లాస్. s3 డాట్ సి. కంపైల్. రన్లోకి వెళ్ళి రన్. ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ 44, బి వాల్యూ 55, 110 అని వచ్చింది. నిజానికి 99 అనేసి రావాలి. అంటే ఒక వాల్యూని మాత్రమే తీసుకుని రెండో దాంట్లో గార్బేజ్ కలెక్టర్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓవర్ రైడ్ అవుతుందండి. ఇక్కడ అది గార్బేజ్ వాల్యూ కూడా కాదండి, ఓవర్ రైట్ అంటారు. అంటే ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. 5, 6 అని ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఏకి మెమరీ అలకేట్ అవుతుంది. తర్వాత ఏ అరైజ్ అయ్యి బికి మెమరీ అలకేట్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ 5, తర్వాత బికి 6 అనేది ఇచ్చాను. ఎప్పుడైతే సెకండ్ వాల్యూ ఎంటర్ చేశామో ఆటోమేటిక్గా మనకి బీకే మెమరీ అలకేట్ అయ్యి ఇక్కడ బి వాల్యూ, ఇక్కడ బి వాల్యూ రీప్లేస్ అయ్యి 6 + 6 12 అనేది తీసుకుంటుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, యూనియన్లో ఒక వేరియబుల్కే మనము మెమరీ అనేది అలకేట్ చేస్తాము. ఒకవేళ ఒక యూనియన్లోంచి మోర్ దెన్ వాల్యూస్ కనుక రిట్రైవల్ చేసుకోవాలి అనుకుంటే చివరి ఉన్న వేరియబుల్కి మాత్రమే మెమరీ అనేది అలకేట్ అవుతుంది. అంటే ఫస్ట్ వేరియబుల్కి మెమరీ అలకేట్ అయ్యి సెకండ్ వేరియబుల్ దాని యొక్క ప్లేస్లోకి ఓవర్ రైట్ అవుతుంది. అంటే బోత్ ప్లేసుల్లోనూ బి వాల్యూనే తీసుకోవడం జరుగుతుంది. సో అంటే మనము ఇక్కడ ఎట్ ఏ టైము మోర్ దెన్ వేరియబుల్స్కి మెమరీ అనేది అలకేట్ చేయడం పాసిబిలిటీ లేదు. అదే కనుక స్ట్రక్చర్స్ కనుక యూస్ చేసినట్లయితే మోర్ దెన్ వేరియబుల్స్కి మనము మెమరీ అనేది అలకేట్ చేయొచ్చు. దీని ముందు ఉన్న ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్. ఎందుకు చెప్పాను అంటే దానికి దీనికి డిఫరెన్స్ చూపించడం కోసం. అక్కడ ఏకి బికి మెమరీ అలకేట్ అయింది,
కానీ ఇక్కడ ఫస్ట్ ఏకి ఎలకేట్ అవుతుంది, దాని ప్లేస్లోకి బి వచ్చి రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా ఒక వేరియబుల్కి మాత్రమే మనము మెమరీ అనేది అలకేట్ చేయగలుగుతాము. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ హెచ్, యాష్ ఇన్క్లూడ్ కాన్యో డాట్ హెచ్, వాయిడ్ ఇక్కడ యూనియన్స్ అండి. యూనియన్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. ఇక్కడ ఇంటీజర్లో ఏ కామా బి, ఇక్కడ వెల్కమ్కి ఆబ్జెక్ట్ డబ్ల్యూ, అంటే యూనియన్ని క్లోజ్ చేసే టైంలోనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ వాల్యూ, స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి, అడ్రస్ ఆఫ్ డబ్ల్యూ డాట్ ఏ, ప్రింట్ఎఫ్ స్క్వేర్ వాల్యూ ఈస్ పర్సంటేజ్ డి డబ్ల్యూ డాట్ ఏ ఇంటూ డబ్ల్యూ డాట్ ఏ. ఇంతటితో మెయిన్ క్లాస్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ s4 డాట్ సి, కంపైల్, రన్లోకి వెళ్ళి రన్. ఇక్కడ 4 అని ఇచ్చాను. 4 × 4 16. ఇక్కడ ఉన్న వేరియబుల్స్లో ఏదో ఒకదాన్ని మాత్రమే యాక్సెస్ చేసుకుంటాము. ఈ యూనియన్ క్లోజ్ అయ్యే టైంలో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. స్ట్రక్చర్సు యూనియన్స్ బోత్ ఆర్ సేమ్, సిమిలర్లీ ఒకే విధంగా ఉంటుంది. కానీ స్ట్రక్చర్స్లోంచి మనము ఎన్ని వేరియబుల్స్నైనా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనము స్ట్రక్చర్స్లోంచి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. బట్ యూనియన్స్లోంచి ఒకటి మాత్రమే యాక్సెస్ అనేది చేసుకుంటాము. ఒకవేళ 2 వేరియబుల్స్ని కనుక తీసుకున్నట్లయితే మొదటి వేరియబుల్ ప్లేస్లోకి సెకండ్ వేరియబుల్ వచ్చి ఓవర్ రైట్ అనేది అవుతుంది. సో దీన్నే మనము ఏమని కాల్ చేస్తాం? యూనియన్స్ అనేసి కాల్ చేస్తారు. ప్రీవియస్ ఎగ్జాంపుల్ కనుక మీరు చూసినట్లయితే ఏని బిని రిట్రైవల్ చేసుకుంటే ఏ ప్లేస్లో కూడా బి వాల్యూ ఓవర్ రిటర్న్ అయ్యింది. సో అందువల్ల మనము ఆ బిలో ఉన్న వాల్యూనే ఎడిషన్ చేసి మనకి డిస్ప్లే చేయడం జరిగింది. సో యూనియన్స్ స్ట్రక్చర్స్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే స్ట్రక్చర్స్లోంచి మనము అన్ని వాల్యూస్ని మెమరీ అలొకేట్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ యూనియన్లో మనము ఒక వాల్యూని మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.